రండి మేకపాటి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి మేకపాటి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చాలా శుభదినం. ఎందుకంటే ఏడీఎఫ్ సృష్టికర్త, మెట్టపాలత, అభివృద్ధి ప్రదాత, ఈ ప్రాంతంలో నిజాయితీగా నిక్కర్సిగా ఎవరైనా రాజకీయాలు చేసిన కుటుంబం అంటే అది ఒక మేకపాటి కుటుంబం అని చెప్పి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. వాళ్ళ సొంత నిధులతో ఏడీఎఫ్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాలకు అయితేనేమో ఆత్మకూరులో వాడు ఎదురుగా కనిపిస్తున్నటువంటి బస్సు సెంటర్లు అయితేనేమో వివిధ రకాలైనటువంటి విద్యార్థులకు అయితేనేమి ప్రతి ఒక్కరికి వసతులు కల్పించినటువంటి దాతలు ఎవరైనా
వారు మేకపాటి కుటుంబ వారసులే అని చెప్పి ప్రతి ఒక్కసారి తెలియజేస్తున్నాం. అలా నాయకుడు ఆత్మకూరు నియోజకవర్గ ముద్దుబిడ్డ మేకపాటి వంశ వారసుడు అయినటువంటి మేకపాటి విక్రమరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, నేను వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నేను సంతోషపడుతున్నా. అదేవిధంగా ముందుగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేకపాటి విక్రమరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విక్రమరెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని, అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు వారి యొక్క కష్టాలను నష్టాలను తెలుసుకొని రాబోయే రోజుల్లో వారి కష్టాలను తీర్చే విధంగా ఆ భగవంతుడు ఆయనకి శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఆత్మకూరు నియోజకవర్గం అంటే ఆత్మకూరు కానీ ఉదయగిరి గాని నియోజకవర్గాలు మేకపాటి కుటుంబం ద్వారానే అభివృద్ధి చెందాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి కళ అయినటువంటి హై లెవెల్ కెనాల్ నిర్మాణంలో ఆయన పాత్ర ఉంటే మేకపాటి దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మానస పుత్రిక అయినటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ ని ఆత్మకూరులో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదే ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో గౌతమన్న ఎంజీఆర్ బస్ స్టాండ్ ఆవరణలో ఇంత ఘనంగా మనం విక్రమన్న జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం, శుభదినం. ఆయన మీద ఎంత అభిమానం ఉందని ఈరోజు మన నాయకులందరూ తెలియజేశారు. ఇప్పుడంతా మనం అధికార పక్షం కాదు, ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ అందరూ అభిమానం వచ్చి వైసీపీ కాంగ్రెస్ పార్టీ కోసం, అదేవిధంగా విక్రమం కోసం ఈరోజు ఇంతమంది వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియటం చాలా సంతోషం. మేకపాటి కుటుంబం అంటేనే నెల్లూరు జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ లోనే నీతి నిజాయితీ గల కుటుంబం. పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన హై లెవెల్ కెనాల్ కానీ, అదేవిధంగా మన గౌతమన్న కళల కన్నా ఎంఎస్ఎంఈ పార్క్ కానీ, మన గౌతమన్న మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆదర్శమైన మంత్రిగా ఉన్నాడు. ఆయన పార్టీలకు అతీతంగా అభివృద్ధి ఆయన ధ్యేయంగా అందరూ మనల్ని పొందిన ఏకైక నాయకుడు మన గౌతమన్న. ఆయన ఈ రోజు మనకి దురదృష్టవంతు మరణించడం అనుకూల సందర్భంలో విక్రమణ ఈ రోజు రాజకీయాలకు వచ్చాడు. వచ్చిన వెంటనే 3 సంవత్సరాలనే కానీ ప్రతి గడపకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారం నుంచి ఒక మేనిఫెస్టో ఏ విధంగా మనం జిల్లాకి రాష్ట్రానికి ఏ విధంగా మేనిఫెస్టో ఉండదో ప్రతి విలేజ్ కి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ సమస్యలని పరిష్కరించే దిశగా ఆయన అంతకాలంలో అందరూ మనల్ని పొందారు. విక్రమ్ రెడ్డి అన్న గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య. మేమందరం ఈ రోజు మమ్మల్ని అయితే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని సొంత అన్నగా, తమ్ముడుగా, తమ బిడ్డగా భావిస్తున్నారు. అలాగే మా అందరినీ మీరు ఇంటి ఆడపడుచుల్లానే ఎప్పుడూ చూసుకుంటారు, గౌరవిస్తారు. మీరు ఇలాగే 100 years హ్యాపీగా బతకాలని, ఇలాంటి బర్త్డేస్ మీ నాయకత్వంలో మేము ఎన్నో సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే విక్రమన్న. అనుభూతమైనటువంటి మన శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మన అన్న 2029లో ఎమ్మెల్యేగా గెలిచి, అలాగే ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి కేబినెట్ లో తను ఖచ్చితంగా మంత్రి పదవి సంపాదిస్తారని నేను జన్మదిన సందర్భంగా మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ జగన్ లేని లోటు ప్రతి షాపులో కొట్టుకొస్తుంది. ఎందుకంటే మనకు అమ్మఒడి, విద్యాదేవర ఇలాంటి పథకాలు ఎన్నో ఇచ్చినటువంటి ఘనత మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. కానీ ఇవాళ ఆ పథకాలన్నీ అందక ఇవాళ సంక్రాంతి పండుగ వెలవెలబోతుంది. అది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసని నేను తెలియజేస్తున్నాను.